హలో నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్‌లో వచ్చిన వార్తలను చూద్దాం. ఎందుకీ వాహన సేవ అని చెప్పి ఆంధ్రజ్యోతి పేపర్ ఒక క్వెషన్ మార్క్ ఏసింది. ఈ వార్త అంతా చదివితే మరి ఆంధ్రజ్యోతికి, ఏబీఎన్ ఛానెల్‌కి ఎందుకీ రాజకీయ సేవ? ఎందుకీ సామాజిక సేవ? అంటే ఒక కులానికి సంబంధించో, ఒక మతానికి సంబంధించో సేవ అని క్వెషన్ అడగాలనిపిస్తుంది. అక్కడున్న 3,00,000 మంది ఆ రేషన్ డోర్ డెలివరీ చేసే వాహనాలకు సంబంధించిన బాధితులు. దానికి సంబంధించి ఒక వార్తనిచ్చారు. ఎందుకు ఈ వాహన సేవ అంటే, మీకెందుకు ఈ వాహన ఇది రాజకీయ సేవ అని కూడా ఇంటింటికి రేషన్ విధానం రద్దు, వాహనాలు మాత్రం ఆపరేటర్లకు ఉచితంగా ఇస్తున్నారు. అట్టెట్టిస్తారని కడుపు మండిపోతుంది ఆంధ్రజ్యోతి పేపర్‌కి, ఆంధ్రజ్యోతి ఏబీఎన్ రాధాకృష్ణ గారికి, వేమూరు రాధాకృష్ణ గారికి. కడుపు బగ్గున ఎందుకంటే, ఈ ఇంటింటికి వాహనాలు నడిపేదంతా ఆపరేటర్లు మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ బడుగులు, మైనారిటీలు. ఈయన కడుపులో మంట మండిపోతుంది. వాళ్ళకి ఇటీవైంది ఉత్తగా అని చెప్పి ఒక వార్తను రాసిండు. ప్రజాధనం రూపాయి ఖర్చు పెట్టినా దానికి ఒక అర్థం ఉండాలి. వాస్తవమే. ఆ ఖర్చుకు ఒక ఫలితం దక్కాలి. పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి కాబట్టే వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. కష్ట నష్టాలకు ఎదురొడ్డి తిండి గింజలు పండిస్తున్నారు. కాబట్టే అన్నదాతలకు ప్రోత్సాహాలు ఇస్తున్నారు. ఆహార భద్రత కోసం వందల కోట్ల సబ్సిడీ భరించి మరి రేషన్ సరుకులు అందిస్తున్నారు. మరి ఇంటింటికి రేషన్ సరుకుల పేరిట గత జగన్ సర్కార్ రుద్దిన వాహనాలతో లాభమేంటి? ఆ విధానాన్ని రద్దు చేసిన నేటి ప్రభుత్వం ఆ వాహనాలకు తీసుకున్న రుణాన్ని తానే చెల్లించడమేంటి? వాటిని ఆపరేటర్లకు ఫ్రీగా ఇచ్చేయడమేంటి? ఇలా వందల కోట్లు ఖర్చు చేయడం వెనక ప్రజా ప్రయోజనం ఉందా? పోనీ కూటమి పార్టీలకు రాజకీయ ప్రయోజనమైనా దక్కుతుందా? లేదు, లేదు, లేదు. ఇది. ఇగో ఈ నెల 31న మే 31న రాజమహేంద్రవరంలో ఎండీయూ వాహనదారుల ఆందోళనలో వైసీపీ నేత మాజీ ఎంపీ భారత్. ఇదట. కోట్లు ఇచ్చి తిట్టించుకోవడమేనా? దాదాపు 6,00,000 విలువైన వాహనాన్ని ఉచితంగా ఇచ్చేయాలని కూటమి సర్కారు తీసుకున్న నిర్ణయంపై ఎండీయూ ఆపరేటర్లు సంతృప్తిగా ఉన్నారా? హర్షం వ్యక్తం చేశారా? ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారా? లేనే లేదు. పైగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు. మాది వైసీపీ, మా నాయకుడు జగన్ అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఇప్పటి ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తుందంటూ గగ్గోలు పెడుతున్నారు. నిరసనలకు దిగుతున్నారు. కొందరు ఆపరేటర్లు మరో అడుగు ముందుకేసి 4వ తేదీన వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినంలో తమ వాహనాలతో సహా పాల్గొన్నారు. జగన్కు జై కొట్టారు. పలుచోట్ల వైసీపీ నేతలు ఎండీ ఆపరేటర్లను పిలిపించుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరిపేలా వ్యూహాలు రచిస్తున్నారు. వెరసి రాజకీయ ప్రయోజనం లేదు, ప్రజా ప్రయోజనం అసలే లేదు. మరి ఎండీ వాహనాలను ఆపరేటర్లకు ఇవ్వడంలో ఔచిత్యం ఏమిటి? ఇది పేపరా? లేకపోతే పాంప్లెటా? దీన్ని పేపరే అంటారా? ఆంధ్రజ్యోతి పేపర్‌ని నాకు తెలిసి న్యూస్ పేపర్ అనరు. ఇది కేవలం తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్న ఒక పాంప్లెట్ లాంటిది. తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా అట్లా అనడు. ఇస్తే ఇయ్యండి సార్, ఏంది పేదోళ్ళోళ్ళు పాపం ఒక 4, 5 లక్షల వాహనం, 6 లక్షలట వాహనం. అయితే ఏంది వాళ్ళేదో ఉపాధి కిరాయిలు చేసుకొని బతుకుతారని చెప్తారు. ఈయన అట్ట చెప్పట్ల. ఇస్తే లాభమేంది? మనకేం లాభం? రాజకీయంగా లాభం ఉందా? ప్రజా ప్రయోజనం లాభం ఉందా? రాజకీయ లాభం నీకెందుకు జర్నలిస్ట్‌కి? నువ్వేమైనా రాజకీయ పార్టీయా? అచ్చం తెలుగుదేశం పార్టీ నిఖార్సైన తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుడి లెక్క రాసిండది. ఏమన్నా ఉందా రాజకీయ ప్రయోజనం అంటే? దాదాపు 6,00,000 విలువైన వాహనాన్ని ఉచితంగా ఇచ్చేయాలని కూటమి సర్కారు తీసుకుంది. ఎండీ ఆపరేటర్లు సంతృప్తిగా ఉన్నారా? హర్షం వ్యక్తం చేశారా? ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారా? సన్మానాలు చేశారా? మీరు చేస్తూనే ఉంటారు ధన్యవాదాలు, సన్మానాలు. వాళ్ళు చేసేదేంది? వాళ్ళ పొట్ట మీద కొట్టిందాకా నిద్రపోరు అయితయి. ఇప్పుడు ఇందులో ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్‌లో మొదటి నుంచి ఇంటింటికి ఉచిత రేషను, ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన పత్రికలియి. పేదోళ్ళకి తీసిపోయి మనం పంపిణీ చేయటం ఏంది? మన కులాలు పరిపాలన చేస్తే ఎట్లుండాలో మన ఇంటికి పిలిపించుకోవాలి తప్ప, అక్కడ పోయి వాళ్ళ కాళ్ళ కాడికి పోయి ఇదేంది? ఇదెక్కడ పిచ్చి? జగన్మోహన్ రెడ్డి పిచ్చి? ఇంటింటికి రేషన్ ఏంది? ఇంటింటికి పెన్షన్ ఏంది? ఇదంతా కథ ఏంది? ఇదంతా ఎత్తేయాలని పాపం కుట్ర పన్నారు. పనితే చంద్రబాబు నాయుడు గారు గమనించిండు. ఎటెటు పోతుందని సచివాలయాలు అయితే ఉంచిండు. వాలంటీర్లను తొలగించిండు. ఇప్పుడు ఇది కూడా అదే. ఇంటింటికి రేషన్ పోతే ఎవరికి పోతాయి? ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి ఎక్కువ ఉంటాయి రేషన్ కార్డులు. వాళ్ళకి తెలిసిపోయి ఇంటింటికి ఇటువైందని అది అది రద్దు చేయించారు. అది చేయించితే ఆగారా? ఆపరేటర్లు పాపం 3,00,000 పైన ఉన్నారు వాళ్ళు. వాళ్ళ కడుపు మీద కొట్టినట్టయితేనే అంతో ఇంతో మానవతా దృక్పథంతో పవన్ కళ్యాణ్ గారు, అటు నాదెళ్ల మనోహరు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు ఆలోచించారు. ఆపరేటర్లకి ఆ వెహికల్స్ ఇస్తే వాళ్ళే ఇప్పటిదాకా ఈ ఉపాధి ఉంది, ఇక సెపరేట్ ఉపాధి చూసుకుంటారని వాళ్ళకిస్తే ఈయన విషం కక్కుతుండు. వాళ్ళకి ఇయ్యటం ఏంది? మనకేమన్నా రాజకీయ ప్రయోజనం వద్దా? నువ్వు రాజకీయ పార్టీ నాయకుడివా? జర్నలిస్ట్‌వా? రాజకీయ ప్రయోజనం గురించి నీకెందుకు? వాళ్ళుగా ఆలోచించాల్సింది. సన్మానించారా మన్ని?
పొగిడారా? ధన్యవాదాలు తెలిపారా? అని చెప్తుండు. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపాల్సింది అంటే అది కూడా మీరే చెప్పాలా. అంటే ఏ పరిస్థితుల్లో ఉందంటే వైసీపీ పార్టీ జై జగన్ అన్నా, జై వైసీపీ అన్నా, లేదా వైసీపీ అభిమానులం అన్నా ఎవడికి ఏమి ఇయ్యొద్దని 'ఆంధ్రజ్యోతి' పేపర్ చెబుతున్నట్టు ఉంది. ఇంత మరీ విషయం కాకితే దీన్ని పేపర్ అనరా, అసలు ఇది పేపర్ కిందనే రాదు. నాకు ఈ వార్తతోని మరీ ఘోరంగా పేదోళ్ళు పాపం. ఇది ఇట్లుంటే ఇంకొక వైపు చూస్తే విశాఖపట్నం లాంటి నగరాల్లో ఎకరాలకు ఎకరాల భూములు పెట్టుబడిదారులకి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 99 పైసలకి ఇచ్చిండు. ఈ కొన్ని ఉర్సా కంపెనీకి అయితే లేదు లేదు మేము ఎక్కువ ధర ఇచ్చిన ఏదో ఒక ధర అయితే ఇచ్చారు. టీసీఎస్‌కి ఇచ్చారు, లూలు కంపెనీకి ఇచ్చారు. ఇంకా కొంతమందికి ఇయ్యాలంటున్నారు. 1,00,000 ఎకరాలు రెడీ చేయండి అని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు. వాళ్ళకిచ్చే దాంట్లో ఎప్పుడు రాయడు. ఏంది పెట్టుబడిదారు సేవ, ఏంది పారిశ్రామికవేత్తలకి సేవ, ఏంది బడాబాబులకి సేవ అని రాయడు. పేదోళ్ళ కాడికి వచ్చేటాళ్ళకి ఏంది ఈ వాహన సేవ, ఎందుకీ వాహన సేవ అని రాసిండు. ఎందుకీ మీకీ రాజకీయ సేవ అని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు రోడ్ల మీదకొస్తారు ఇప్పుడు. మీరు రాసిన వార్త చూసి ఇక మీకెంత ఇషం కక్కుతున్నారు, మీకు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, బడుగులంటే ఎంత విషం, ఎంత కడుపులో ద్వేషము, ఈర్ష్య ఉందనేది దీన్ని బట్టి అర్థమైంది. అదే వేల ఎకరాలు పారిశ్రామికవేత్తలకి, పెట్టుబడిదారులకి అప్పనంగా గట్టబెడతంటే ఏ గవర్నమెంట్ వచ్చిన దాని గురించి రాయరు. వేల ఎకరాలు. ఊర్సా కంపెనీ ఉన్నదో లేదో దానికి 60 ఎకరాలు ఇస్తే వార్త లేదు ఇందులో. కానీ పాపం 6 లక్షల రూపాయల వ్యాను పేదోడికి ఇస్తే విషం కక్కుతుండు. అంటే ఏ రకమైన మీ సేవ ఉంది, ఏ రకమైన జర్నలిజం, ఏ రకమైన విలువలు, మీరు ఏ కులానికి మద్దతు ఇస్తున్నారు, ఏ కులాలని అణగదొక్కాలని చూస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఒక వార్త. లిక్కర్ సొమ్ము విదేశాలకు పోయిందట. షెల్ కంపెనీల ద్వారా భారీగా మళ్లింపు. ముంబై కేంద్రంగా నడిచిన వ్యవహారం. లిక్కర్ ముడుపులు విదేశాలకు కూడా పోయినాయట. మొన్న లేదు ఎన్నికల్లో పంచారని రాశారు ఇదే పత్రిక. ఈనాడు, ఆంధ్రజ్యోతి. ఇప్పుడు లేదు విదేశాలకు పోయినాడు. అసలు ఏది నిజమో చెప్పండి రా నాయన. జనాలు ఉత్కంఠతో చూస్తున్నారు. 3,200 కోట్లట జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పోయినాయట. అవన్నీ వస్తాయట మాకు. చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి తెచ్చి పంచుతారట అనుకుంటున్నారు. ఒకరోజేమో ఆధారాలు లేవంట్రి, ఇంకో రోజు అన్నీ రెడీగానే ఉన్నాయంట్రి, ఇంకో రోజు లేదు ఎన్నికలకి పంపిణీ చేశారట. ఇప్పుడు విదేశాలు అంటున్నారు. ఇక విదేశాలంటే ఇది అయ్యే కథ కాదు. విదేశాలకు సొమ్ము పోయిందంటే అది లెక్కలోకి రాదు, అది అయ్యేది కాదు. చివరికి ఏమంటారంటే ఇక దొరకలేదు అంటారు. ఇదంతా టైం వేస్ట్ ముచ్చట. విదేశాలకు పోయిందట. జగను నేరము రాజకీయం అని చెప్పి ఆయన కొత్త పలుకు అని ఒకటి ఉంటుంది. ఏబిఎన్ రాధాకృష్ణ గారు రాతరు. మరి ఆయన రాత్ర ఎవడని రాత్రి ఫోటో వేసుకుంటారో తెలియదు కానీ జగను నేరము రాజకీయం. ఆడ జగను నేరము రాజకీయం కాదు, నాయకుడు నేరము రాజకీయం వాస్తవంగా. జగన్మోహన్ రెడ్డి ఒక ద్రోహి, జగన్మోహన్ రెడ్డి ఒక నేరస్తుడు, జగన్మోహన్ రెడ్డి నేరస్తులను ప్రోత్సహిస్తాడు, ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి నేరస్తులను ప్రోత్సహిస్తాడు అన్నట్టు ఆయన ఇంటర్ప్రిటేషను. మీ విషయంగా ఎందుకు తెలిసింది? మీ కోపాన్ని, మీ ద్వేషాన్ని, మీ ఈర్ష్యని, ఒక కుటుంబం పైన, ఒక కులం పైన, లేదా ఒక పార్టీ పైన ఉన్న ద్వేషాన్ని, ఈర్ష్యని, కోపాన్ని అంతటినీ కొత్త పలుకు రూపంలో చెబితే అది కొత్త పలుకు కాదు, అది వేరే పలుకు అయింది. అంటే ఒక కులం పలుకు అయింది, అది ఒక పార్టీ పలుకు అయింది. అది అసలు ఆ పార్టీలో కూడా పలకట్ల అంత రేంజ్లో. నేరస్తులు రాజకీయాల్లోకి తీసుకొస్తారు, ప్రోత్సహిస్తారు నేరస్తులను అని చెప్పి రాసిండు ఆయన. పులివెందుల మార్కు రాజకీయాల రాష్ట్రంలోకి ప్రవేశించిన తర్వాత సంఘ విద్రోహ శక్తులకు, నేరస్తులకు రాజకీయాల్లోకి ఎంట్రీ లభించింది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మొదలైన ఈ సంస్కృతి ఇప్పుడు స్వైర విహారం చేస్తుంది. కడప పాలేగాళ్ల పేరిట పౌర హక్కుల సంఘం వాళ్ళు ప్రచురించిన పుస్తకంలో వైఎస్ కుటుంబం గురించి వివరించారట. తెనాలిలో పేరు మోసిన 3 నేరస్తులను పోలీసులు ఇటీవల నడి రోడ్డుపై చితకబాదారు. బాధితులు కరుడుగట్టిన నేరస్తులని తెలిసి కూడా పరామర్శకు పూనుకున్నారంటే అందుకు జగన్ రెడ్డి ఆలోచనలు, రాజకీయ ఎత్తుగాళ్ళు వేరే లెవెల్లో ఉండటమే కారణం. పేరు మోసిన నేరస్తులని మీరేట చెబుతారు? కోర్టు కాదు చెప్పాల్సింది. వాళ్ళని అసలు నడి రోడ్డు పైన ఏ నేరస్తులు అనేది పక్కన పెట్టండి. నడి రోడ్డు పైన కొట్టడానికి పోలీసులకు అధికారం ఉందా లేదా, చట్ట వ్యతిరేకమా, చట్టం అనుకూలమా, అది చెప్పాలి ఒక జర్నలిస్ట్గా మీరు. పేరు మోసిన నేరస్తులే మీ దృష్టిలో కావచ్చు. అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కొట్టారు కాబట్టి దెబ్బలు తిన్నోళ్ళు, పేరు మోసిన వాళ్ళు, కొట్టినోళ్ళు మంచోళ్ళు. అక్కడ అదే వైసీపీ ప్రభుత్వం ఉంటే అది వేరే ఉంటుంది. మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని ఇట్లా కూని చేస్తారా అని వస్తుంది. పేరు మోసిన నేరస్తులను నడి రోడ్డు పైన కొట్టొచ్చా? దానికి చెప్పడు సమానం. జగన్మోహన్ రెడ్డి పరామర్శించిన దానికి చెప్తుండు. మీరే పేరు మోసిన నేరస్తులని ముద్రేసే పరిస్థితి ఉంటే అసలు మరి కోర్టులు, జడ్జిలు ఎందుకేగా? కోర్టులుగా చెప్పాల్సింది నేరస్తుడా కాదా అనేది ఇన్వెస్టిగేషన్ చేసి, విచారణ చేసి కోర్టులలో జరిగింది. అది
అప్పటిదాకా కూడా ఆత్రం ఆగట్లే. ఒకప్పుడు నేరస్తుల భుజంపై చేయాలంటే రాజకీయ నాయకులు భయపడేవారు. ఇప్పుడు వారి చుట్టూ నేరస్తులే ఉంటున్నారు. తన ఓట్ బ్యాంకును స్థిరీకరించుకునే పనిలో భాగంగా నేరస్తుల కుటుంబాల పరామర్శకి జగన్ బయలుదేరారు. వాస్తవమే. ఒకప్పుడు నేరస్తుల భుజం పైన చేయాలంటే రాజకీయ నాయకులు భయపడేది. ఇప్పుడు ఓట్ బ్యాంకును స్థిరీకరించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి చేస్తాండు అని చెప్తుండు. సరే ఒక జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంకును స్థిరీకరించుకోవడానికి చేస్తాడని ఈయన ఇంటర్ప్రిటేషను. అసలిగ రౌడీ షీటర్లు లేకపోతే ఇట్లాంటి రాజకీయాలలో నేర చరిత్ర ఉన్న నాయకులే లేనట్టు, కేవలం జగన్మోహన్ రెడ్డి వచ్చాకనే వాళ్ళొచ్చినట్టు చెప్తుండు. పరిటాల రవి ఎవరు మరి? అనంతపురంలో పరిటాల రవి ఎవరు? పరిటాల రవి పైన ఉన్న కేసులేంటి? అంటే ఆయన మఠాధిపతా? అట్లా ఎంతమంది లేరు? వంగవీటి రాధా గారు ఎట్లా చనిపోయారు? ఎవరు చంపారు? వీటన్నిటికి సమాధానాలు ఎత్తుకుంటే మరి మీరు కన్వీనియంట్‌గా వార్తలు రాస్తే అన్ని రాజకీయ పార్టీలు నేరస్తులను ప్రోత్సహిస్తారని దాంట్లో డౌట్ లేదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ కాదు, ఇంకో పార్టీ కాదు, వాళ్ళ అవసరాల దృష్ట్యా. మీరేందంటే మీరు ఒక జర్నలిస్ట్ కాదు. మీరు ఒక పక్షపాత ధోరణితో ప్రశ్నలేసే జర్నలిస్ట్ ఇది. మిమ్మల్ని జర్నలిజం అనరు. మీ పత్రిక కాదు. ఎందుకంటే వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఉన్నప్పుడు నాయకుడు దొంగ, దోపిడిదారుడు, రౌడీ, నేరస్తుడు. అదే మనిషి మళ్ళా తెలుగుదేశం పార్టీలోకి వస్తే పునీతుడైపోతాడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు నెల్లూరు ఎంపీగా ఉండు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కొవ్వూరు ఎమ్మెల్యేగా ఉంది. వాళ్ళిద్దరు వైఎస్ఆర్‌సీపీలో ఉన్నారు గత ఎన్నికలకు ముందు. వాళ్ళ గురించి జడ్జీలను మేనేజ్ చేసిండు, జగన్మోహన్ రెడ్డి కోసం పోయిండు, దొంగ, దోపిడీ ఏదో చెప్పిండు. ఇవాళ మళ్ళీ ఆయన మంచోడే. ఎట్టయిపోతాడు ఎమ్మటే ఇందులోకి రాగానే. కొలుసు పారసారథి జగన్ క్యాబినెట్‌లో మంత్రి. ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్‌లో మంత్రి. ఆయన ఇప్పుడు మంచోడైండు, అప్పుడు చెడ్డోడైండు, దోపిడిదారుడు, ఇసుక, మట్టి అన్నీ తిన్నోడైండు. ఆనం రామనారాయణ రెడ్డి అందులో ఉన్నప్పుడేమో చెడ్డోడు, ఇప్పుడు మంచోడైండు. ఇట్లా లావు కృష్ణదేవరాయలు అందులో ఉన్నప్పుడు మంచోడైండు, ఇప్పుడు అందులో ఉన్నప్పుడు చెడ్డోడైండు, ఇప్పుడు మంచోడైండు. ఇప్పుడు మీ కళ్ళతో చూస్తే అట్లే ఉంటుంది. మీరు పచ్చద్దాలు పెట్టుకున్నారు కాబట్టి పచ్చగా అనిపిద్ది లోకం అంతా. కాబట్టి నేరస్తుల్ని రాజకీయాల్లోకి తీసుకురావటంలో జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి ఏం చేశారు, అసలు ఎవరు చేయలేదు అనే విధంగా చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి కాదు, ప్రతి రాజకీయ నాయకుడికి ఒక నేరము. ఇది జగన్ కాదు, నాయకుడు, నేరము, రాజకీయం. ఏ నాయకుడు అయినా కావచ్చు, ఎనీ పార్టీ, ఎనీ పొలిటికల్ పార్టీ నాయకుడు ఏదో మొత్తం ఇక అసలు పుణ్యాత్తులు, వాళ్ళు ఏ తప్పు చేయరు, ఇక అని మిగతా రాజకీయ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే చేసినట్టే అని చెప్తుండ్రు. ఇది కాదు. అంటే మీకు జగన్మోహన్ రెడ్డి పైన, వైఎస్ఆర్‌సీపీ పైన ద్వేషం ఉంది కాబట్టి ఈ చెప్పే ప్రయత్నం చేస్తారు కానీ ఎవడు నమ్ముతారు మీది? నమ్మించే ప్రయత్నం ఇంకా చేస్తారు కానీ నమ్మే పరిస్థితి కాదు కదా. సామాన్య ప్రజలు కూడా మీరు రాసిన ప్రతి అక్షరాన్ని విశ్లేషణ చేసే పరిస్థితికి వచ్చింది. జగను నేరం రాజకీయం కాదు, నాయకుడు నేరము రాజకీయం. ఏ నాయకుడైనా. రైట్. సాక్షి చూద్దాం. డయాఫ్రమ్ వాల్ పనులు డిజైన్‌కి విరుద్ధంగానే 1.5 మీటర్ల మందం బదులుగా 0.9 మీటర్లతో నిర్మాణం తేల్చి చెప్పిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ. మళ్ళా కథ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలో డయాఫ్రమ్ వాల్ కడితే ఒక గట్టి వాన వస్తే కొట్టకపోయింది. 400 కోట్లు గోదావరి వరదలో పోయినాయి. దాని గురించి ఏ పత్రిక, ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసే పత్రిక రాయదు. అది చంద్రబాబు నాయుడు గారి తప్పు కాదు, వరద తప్పు, లేదా ఇంకొక అడుగు ముందుకైతే జగన్మోహన్ రెడ్డి తప్పు అంటారు. జగన్మోహన్ రెడ్డి వలన ఎక్కువ వర్షాలు వచ్చినాయి, కొట్టకపోయింది కానీ, లేదంటే అదెందుకు కొట్టకపోద్ది అంటారు. అంత దారుణమైన పరిస్థితి అనమాట. ఇవాళ మళ్ళీ డయాఫ్రమ్ వాల్ అది కొట్టకపోయింది, దానివల్ల నష్టం వచ్చింది, మళ్ళా కడతారు. 1.5 మీటరు మందంతో కట్టమంటే 1 మీటర్ లోపే కడుతున్నాడ. 0.9 మీటర్లతో కడితే మళ్ళీ అది ఉంటుందా? అది డిపిఆర్‌కి విరుద్ధంగా ఉందట, నాణ్యత ప్రమాణాలకి, డిజైన్‌కి విరుద్ధంగా ఉంది. దీని మళ్ళా జాగ్రత్త అని చెప్పి సాక్షి పేపర్ అలర్ట్ చేసింది. ఇప్పటికైనా అలర్ట్ అయ్యి మళ్ళా ఒక 400 కోట్లు బురద నీళ్ళలో పోసే పని చేయమాకండి దయచేసి. ఎందుకంటే మీ తప్పిదం వల్ల 2014-19 మధ్యలో మీరు కట్టిన డయాఫ్రమ్ వాల్ కొట్టకపోయింది. మీ నాణ్యత లోపాల వల్ల, మీ హడావుడి వల్ల, మీ ప్రచారం వల్ల. ఇవాళ మళ్ళా అది గుణపాఠం మనకుంది కళ్ళ ముందే. అది ఉండగానే డిజైన్‌లో 1.5 మీటర్ల మందం ఉండాలని రాశాక 0.9 మీటర్లే మందం పెట్టే దాంట్లో అర్థమైంది. అంటే కాంట్రాక్టర్ల కోసమా, లేదంటే ప్రజల కోసం ప్రాజెక్ట్ అది అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే
ఎస్విఎన్ వర్మ ఎస్విఎస్ఎన్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేసిన పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి. పిఠాపురంలో ఇసుకాసూరులో ఇష్టారాజ్యం, రోజు రాత్రులు 250 నుంచి 300 ట్రిప్పులు తరలింపు. ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? 20 రోజుల్లో 3 సార్లు చెప్పాను. తట్టెడు మట్టి తవ్వకెళ్ళే సామాన్యులకు మాత్రం లోపలేస్తున్నారు. ఇలాగైతే స్టేషన్ వద్దకే వచ్చి నిలదీసే పరిస్థితి వస్తుందని హెచ్చరించిందట పిఠాపురంకి సంబంధించి వర్మ గారు. పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్న పోలీసులను ప్రశ్నిస్తున్న పోలీసు వ్యవస్థ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది. అది మరి మీ దృష్టికి వచ్చిందా లేదా తెలియదు. పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందంటే అది చేస్తుంది. ప్రజలకి అవసరమైన విషయాలలోనూ, ప్రజా భద్రత విషయంలో, ప్రజా ధనాన్ని లూటీ చేసే విషయంలో, ఇట్లాంటి అక్రమాలు చేసే విషయంలో అది స్పందించట్లే. గడిచిన 5 సంవత్సరాలు అంతకుముందు ఉన్న ప్రభుత్వంలో చేసిన అధికారులని అరెస్ట్ చేసి లోపటేయటం, అప్పుడున్న అధికారంలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసి లోపటేయటం, ఏం కేసులు ఉన్నాయని తోడే కార్యక్రమం తప్ప ఇది చూడట్లే వాళ్ళు. ఇది వదిలేశారు. మళ్ళీ దీన్ని ఎవరు చూడాలంటే మళ్ళొచ్చే గవర్నమెంట్ చూడాలి. ఇది ఉంది ఇప్పుడు పరిస్థితి. ప్రజలు అంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందంటే హోంమంత్రి అనిత గారిని అడగండి, పవన్ కళ్యాణ్ గారిని అడగండి, చంద్రబాబు నాయుడు గారిని అడగండి, నారా లోకేష్ గారిని అడగండి. ఈ నలుగురిని అడిగితే తెలిసింది పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందని. మీరు జనాలను ప్రశ్నిస్తే ఏమవుతుంది? నేను పోలీస్ స్టేషన్కి వచ్చి నిలదీయాల్సి వద్ది. మామూలు సామాన్య రైతు ఎవరన్నా ఒక బండి ఇసుక తీసుకుపోతే తీసిపోయి లోపటేస్తాను, మట్టి తీసుకుపోతే లోపటేస్తాను. కానీ 250 నుంచి 300 ట్రిప్పులు ప్రతి రాత్రి వెళ్తున్నాయట. ఇప్పటికి 3 సార్లు కంప్లైంట్ చేసినట్టు ఒకటి స్పందించట్లేదు కదా. స్పందించడానికి మీరు నారా లోకేషా లేకపోతే చంద్రబాబు నాయుడా? వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఆదేశాల ప్రకారం వాళ్ళ అభయంతోనే అదంతా నడిపిస్తున్నారు. మీరు ఇవాళ వచ్చి కంప్లైంట్ చేస్తే ఎవడు పట్టించుకుంటారా? పట్టించుకోరు. ఇది ఇసుక సంబంధించి ఆయన చెప్తుండు. ఇంకొక వైపు నేను చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తే సహించను అంటుండు. తప్పు చేస్తున్నారు ఆయన, అసలు మన పోలీసులు ఏం చేస్తారని మీ ఇన్ఛార్జి అడుగుతుండు. మరి ఇప్పుడు చెప్పండి, ఆ తప్పు చేసే వాళ్ళని క్షమిస్తారా, వదిలేస్తారా అనేది. చేతులెత్తి దండం పెడుతున్నా, రాజధానికి భూములు ఇవ్వకండి. గతంలో ఇచ్చిన వారికంటే ఎక్కువ నష్టపోతారు. బాబు పిచ్చి ఆలోచనలతో రాష్ట్రం అమరావతి అభివృద్ధి చెందవు. ఇప్పటికీ ఆయన మైండ్ సెట్ మారలేదు. మాజీ మంత్రి రైతు నేత వడ్డే శోభనాథేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేసిండన్న వడ్డే శోభనాథేశ్వరరావు సంచలనమైన వ్యాఖ్యలు చేసిండు. వాస్తవంగా చేతులెత్తి దండం పెడుతున్నా, రాజధానికి భూములు ఇవ్వకండి. మళ్ళీ ఒక 40 ఎకరాలు రాజధానికి భూములు కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేసిండు. సమీకరించమని రాజధాని భూముల సేకరణ మంత్రి అని ఉంటాడు ఒక ఆయన, పి నారాయణ, నారాయణ విద్యా సంస్థల అధినేత. ఆయన నారాయణ విద్యా సంస్థలు పెట్టి డబ్బులు సమీకరిస్తాడు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజల రక్తాన్ని జలగల్లెక్క దాగి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిందంటే అందులో ప్రజల భూములను సమీకరిస్తాడు ఆయన. ఈ 2 సమీకరణలు, ఆయన మున్సిపల్ శాఖ మంత్రి అంటారు కానీ ఆయన వాస్తవంగా సమీకరణల మంత్రి అనాలి. భూముల సమీకరణ మంత్రి, నిధుల సమీకరణ మంత్రి. ఈయన వడ్డే ఈయన తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రికి పనిచేసిండు, ఎమ్మెల్యేకి పనిచేసి సీనియర్ నాయకుడిగా ఉండు, ఇప్పుడు రైతు నాయకుడిగా ఉన్నాడు. శోభనాథేశ్వరరావు గారు చేతులు ఎత్తి దండం పెడుతుండు రాజధాని రైతులకి. ఇప్పటికి ఇచ్చిన వాళ్ళే చాలా నష్టపోయారు, అంతకంటే ఎక్కువ నష్టపోతారు. మీరు చేతులు ఎత్తి దండం పెడుతున్నా, ఇదంతా అయ్యేది కాదు, పోయేది కాదు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని, అమరావతిని 2 అభివృద్ధి చేయడు. ఇదంతా భ్రమ. మీ భూములు గుంజుకునే వరకు ఆయన తపన ఉంటుంది తప్ప తర్వాత ఉండదు. దయచేసి ఇవ్వద్దు అని ఆయన అప్పీల్ చేసి చెప్తుండు. గతంలో ఇచ్చిన వారికంటే ఎక్కువ నష్టపోతారు. బాబు పిచ్చి ఆలోచనలతో రాష్ట్రము, అమరావతి అభివృద్ధి చెందవు. ఇప్పటికే ఆయన మైండ్ సెట్ మారలేదు. మాజీ మంత్రి వడ్డే శోభనాథేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు. చేతులెత్తి దండం పెడుతున్నా, రాజధానికి భూములు ఇవ్వకండి. భూములు ఇస్తే నష్టపోతారు, గతంలో ఇచ్చిన వారికన్నా ఎక్కువగా నష్టపోతారంటూ మాజీ మంత్రి వడ్డే శోభనాథేశ్వరరావు రాజధాని ప్రాంత గ్రామాల రైతులకు విజ్ఞప్తి చేశారు. శనివారం అమరావతి రాజధాని నిధులు నిర్మాణం విధానాలు అనే అంశంపై సదస్సు జరిగింది. సదస్సులో పాల్గొన్న శోభనాథేశ్వరరావు రాజధాని 2వ దశలో 45,000 ఎకరాల భూ సమీకరణకు ప్రభుత్వం సిద్ధమైన తరుణంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చంద్రబాబు పిచ్చి ఆలోచనలతో రాష్ట్రము, అమరావతి అభివృద్ధి జరిగే అవకాశమే లేదని, ఇప్పటికీ చంద్రబాబు ఆలోచన విధానం ఏమాత్రం మారలేదని, రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు కేటాయించిన రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్లలో పంటలు పండించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరితే చంద్రబాబు అంగీకరించలేదని, ఇవాళ తుమ్మ కంప చెట్లు పెరిగాయని చెప్తున్నారు. వాటిని నరికేందుకు 40 కోట్లు ఖర్చు చేస్తున్నారని వివరించారు. హైదరాబాద్లోన ఐఎంజీ పేరుతో ఇట్లాంటి మోసమే చేసిండు. ఐఎంజీ భారత్ స్టేడియం కడుతున్నా 400 ఎకరాలు సెంట్రల్ యూనివర్సిటీ పక్కన మొన్నటిదాకా వివాదం అయింది కదా. ఆ 400 ఎకరాలు వీరి భాగ్యమేనట. వాళ్ళకి కేటాయించిండట స్టేడియం కట్టడానికి. అది అటు చేసి కోర్టుకు పోయి
బిల్లీరావు అని ఆయన కేటాయిస్తే ఆ బిల్లీరావు అమిజీ భారత్ అని పెట్టి 400 ఎకరాలు 50,000 ఎకరమే అట అక్కడ. ఇప్పుడు వందల కోట్లు ఉంది అది. దాన్ని అలా కేటాయించిండు. దానిపైన అప్పట్లో కోర్టుకు పోయారు పొలిటికల్ పార్టీలు. కోర్టుకు పోతే కోర్టు కొట్టేసింది. ఇది అక్రమంగా ఇచ్చిండు చంద్రబాబు నాయుడు ఐఎంజీ సంస్థకి ఏం అర్హత ఉంది? ఎందుకు ఇయ్యాలి 400 ఎకరాలని కొట్టేస్తే అది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి వచ్చింది. ఇక ఆ కథే ఉంటది అమరావతిలో కూడా. ఆడ ఏం అయ్యేది ఉండదు, పోయేది ఉండదని వడ్డే శోభనాద్రీశ్వరరావు చెప్తుండు. 3 ఏళ్లలో పూర్తవుతుందనేది కూడా దుష్ప్రచారం తప్ప అదంతా అయ్యేది కాదు, పోయేది కాదు అంటుండు. 3 ఏళ్లలో పూర్తయిద్దని ప్రతి నాయకుడు తెలుగుదేశం పార్టీలు ఇవాళ అమరావతి 3 ఏళ్లలో అయిద్దంటున్నారు. ఆయన సూటిగా వడ్డే శోభనాద్రీశ్వరరావు నిన్న ఒక ప్రశ్న వేసిండు. 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాలు మీరు పరిపాలన ఉన్నారు. అప్పుడు గాని 5 సంవత్సరాల్లో గాని రాజధాని ఇప్పుడు 3 ఏళ్లలో ఎట్లయిద్ది? ఇది మోసం కాదా? దగా కాదా? అని సూటిగా అడుగుతుండు. వాస్తవం. ఆ రోజు 5 సంవత్సరాలు ఉన్నప్పుడే కనీసం రోడ్లు కూడా ఏయని పరిస్థితుల్లో ఇవాళ తుమ్మకప్ప చెట్లు మొలిచినాయి. మరి 5 ఏళ్లలో చేయలేంది? అయ్యాలున్న నిధుల ప్రకారం ఇవాళ విధ్వంసం అయింది అంటున్నారు రాష్ట్రం. అయ్యాల విధ్వంసం కాలేదుగా. మరి ఆ రోజు చేయలేని అమరావతి 3 ఏళ్ల నిర్మాణం ఇప్పుడు ఎట్లా అయింది? ఇవాళ మళ్ళీ విధ్వంసం అయిపోయింది. మొత్తం సర్వనాశనం అయిపోయింది అంటున్నారు పదే పదే. కాబట్టి దుష్ప్రచారం తప్ప 3 ఏళ్లలో అయ్యేది కాదు. ఆడ ఏమి కాదు. మీరు భూములు ఇవ్వద్దు, ఇస్తే నష్టపోతారని ఆయన చేతులెత్తి దండం పెట్టి చెబుతుంటే మరి ఆయన ఆవేదన ఏందో అర్థం కాలే. విషయాలు అందరూ చూద్దాం. త్వరలో రేషన్ బియ్యం మాయమైతే అట నగదు బదిలీ అమలుకు సర్కారు కసరత్తు అక్రమ రవాణా దందా కట్టడికి మార్గమని భావన. డీబీటీ మొదలైతే అది అమలైతే మార్కెట్ ధరలకు రెక్కలు వస్తాయంటున్న మేధావులు. బియ్యం తీసుకోకపోతే కార్డు రద్దవుతుందని ప్రజల్లో భయం. త్వరలో రేషన్ బియ్యం మాయమైతేట. ఇప్పుడు రేషన్ బియ్యాన్ని ఇంటింటికి సరఫరా చేసే వ్యాన్లు మాయమైనవి, వెహికల్స్. రేషన్ బియ్యం కూడా మాయమైతే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారట. డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్. రేషన్ బియ్యం తీసుకున్న వాళ్ళకి అకౌంట్లో డబ్బులు వేస్తామంటున్నాడు. ఇది పచ్చి మోసం, దగ. ఎందుకంటే ఇప్పటికే గ్యాస్ విషయంలో కూడా గతంలో గ్యాస్ సబ్సిడీతో 400కి 500కి 480 రూపాయలు గ్యాస్ బండ్ ఇచ్చేది మనకి. ఇప్పుడు 900 950 తీసుకున్నారు. డీబీటీ పద్ధతిలో అకౌంట్లో పడతాయి అంటున్నారు. ₹1 పట్టలే, ₹40 పడుతున్నాయి. అది కూడా స్టేట్ గవర్నమెంట్. ఇక అట్లే ఉంటుంది. ఒక కొద్ది రోజులు వేశారు అకౌంట్లలో. ఇప్పుడు ఇది కూడా అట్లే ఉంటుంది. బియ్యాన్ని కూడా 1 ఇయర్ 2 ఇయర్స్ వేసాక ఎత్తేస్తారు. ఇక డీబీటీ రాదు, మనం చూసుకోము. ఆ రేషన్ తీసుకోము. రేషన్ తీసుకోనోడికి డబ్బులు పడవు. దాన్ని ఎవడిని అడగాలో తెలదు. ఇప్పుడు గ్యాస్ స్పష్టంగా మనకు కనపడుతుంది. గ్యాస్ విషయంలో కూడా ఇట్లా ఇచ్చారు. బియ్యం ఎట్లా ఇస్తారో గ్యాస్ కూడా సబ్సిడీతో ముందే ఇచ్చేది. లేదు లేదు సబ్సిడీ మీరు ముందు పే చేయండి, మీకు అకౌంట్లో సబ్సిడీ పడిద్దని అన్నారు గ్యాసు. ఆ సబ్సిడీ పట్టలే, మన లేదు, ఏం లేదు. అది ఎడిపోయిందో తెలియదు, ఎవడిని అడగాలో తెలియదు. మొత్తానికి గ్యాస్ ఇవాళ ₹950 పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. 450 ఉన్న గ్యాస్ 950 అయింది. ఆ మార్జిన్ ఏదైతుందో అది గవర్నమెంట్ భరించేది గతంలో. ఆ గవర్నమెంట్ భరించేది కాస్త అకౌంట్ అని డీబీటీ అని కొత్తది ఏదో పెట్టి పంగనామాలు పెట్టారు ఇవాళ. ఇప్పుడు ఇది కూడా అదే అయింది. దాంట్లో డౌటే లేదు. మాయం చేసే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. కొద్ది రోజులు ఇద్దరు తర్వాత ఏముండదు. కమిషన్ల కోసమే బనకచర్ల జపం పెండింగ్ ప్రాజెక్టులకు నిధులేవి. మోదీకి చంద్రబాబు పవన్ కళ్యాణ్ దాసోహం చేస్తున్నారు. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ చెప్తుండు. కమిషన్ల కోసమేనట బనకచర్ల జపం. ఈయన గతంలో కూడా కామెంట్లు చేసిండు. దీనిపైన ఒక్కడు మాట్లాడట్లేదు తెలుగుదేశం పార్టీ నాయకులు గవర్నమెంట్ నుంచి. మరి కమిషన్ల కోసం బనకచర్ల కాదు, మేము దీనికోసం చేస్తున్నామని చెప్పట్లే. ఆయన స్పష్టంగా చెప్తుండే అది అయ్యేది కాదు, పోయేది కాదు. అందరినివా ఇంకా చాలా ఉన్నాయి రాయలసీమ ప్రాజెక్టులు. అవి పూర్తి చేయకుండా ఈ పనికిరాని బనకచర్లు తీసుకొని మేనిఫెస్టోలో లేని దాన్ని పట్టుకొని మీరు దేనికంటే ఈ కమిషన్ల కోసం ఈ జపం తప్ప ఈ జపంలో అర్థం లేని జపం, ఇది కమిషన్లు చెప్పమని చెప్తుండే ఆయన. రైట్. తప్పు చేస్తే దూరం పెడతాడట. తప్పు చేస్తే దూరం పెడతారని మీరు చెప్తున్నారు. మీ పిఠాపురం ఇన్ఛార్జి వర్మ గారు చెప్పింది తప్పు చేయటం కాదు నాయన, అసలు పోలీసు వ్యవస్థ ఎక్కడ పోతుంది, ఏ నిద్రపోతుంది? రోజుకు 350 300 ట్రిప్పులు ఇసుక దందా చేస్తున్నారు, తప్పు చేస్తారు మన నాయకులు, పోలీసులు పట్టించుకోవట్లేదు అంటున్నాను. మరి ఇంకెవరిని పక్కన పెడతారు? మీరు దూరం పెడతారట. ఎవరికి దూరం పెడతారు? ప్రజాశక్తి చూద్దాం. 14 లోపు తల్లికి వందనం. ఈ నెలలోనే అన్నదాత సుఖీభావ. ఆగస్టు 15 మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. టీడీపీ నేతలతో చంద్రబాబు ఏడాది పాలనపై విజయోత్సవ ర్యాలీలకు పిలుపు. అది 14 లోపు, 12 లోపు పోయి 14 లోపుకి వచ్చింది. జూన్ 12న స్కూల్ ఓపెన్ అయితే అప్పటికల్లా ఇస్తా అన్నాడు. ఇప్పుడు 2 రోజులు పొడిగించిండు. మరి 2 రోజులు పొడిగించడంలో అర్థమైంది కేవలం ప్రారంభమైన మన ఇచ్చేది ఉంటుంది, లాంచింగ్ చేసి వదిలేస్తారా? ఎందుకంటే 12 రోజు విజయోత్సవ ర్యాలీలు చేయాలి కాబట్టి 14 రోజు వస్తుందంటే ఎవరు సపోర్ట్ చేయకుండా ఉంటారనే. తల్లికి వందనం ఎందుకంటే మహిళలు చీపుర్లు పట్టుకొని ఎమ్మడబడకుండా ఉంటారనే. మరి ఏందో కానీ 14కి పెట్టిండు. 12 అన్నాడు గతంలో. 12కి అని ఇవ్వకపోతే 12 రోజు విజయోత్సవ ర్యాలీలు అంటే అవి విజయోత్సవ ర్యాలీలు కావయి, ఎమ్మడబడి కొట్టే ర్యాలీలు అవుతాయి. మహిళలు ఊకోరు కదా. కాబట్టి అవి తప్పించుకోవడానికి 12 నాడు ఏదో ఒకటి విజయోత్సవ ర్యాలీ చేస్తే 14 సంగతి తర్వాత చూద్దాం అని అనుకుంటాం. కానీ 14కి పెట్టాడు. మరి ఇది ఎక్కడదో?
ఈ 14 అటు ఇటుగా డేట్ పెట్టిండు. పెడితే 12 పెట్టాలా. 14 పెట్టడం అర్థం ఏందంటే ఇదే అనిపిస్తుంది. ఆ విజయోత్సవ ర్యాలీలకు ఆటంకం కలగకుండా వాళ్ళకి ఒక ఆశ పెట్టి ఇగో 14 ఒక్కరోజే గ్యాపు. 12 విజయోత్సవ ర్యాలీ, 13 ఒకటి పోతే 14 మీకు డబ్బులు పడతాయంటే సబ్మిట్ చేయరు కాబట్టి, వాళ్ళని కూడా విజయోత్సవ ర్యాలీలో కలుపుకునే కార్యక్రమం చేస్తున్నా. మళ్ళా చెవిలో పూలు పెడతారా మహిళలకి అనేది చూడాలిగ. 14 లోపట ఈనాడు చూద్దాం. ఎమ్మెల్యేలు గాడి తప్పితే వదులుకోవడానికి సిద్ధం. ప్రభుత్వానికి, పార్టీకి నష్టం కలిగిస్తే ఉపేక్షించను. ఒంటె ఎమ్మెల్యేలుగా మిగిలిపోతామంటే అది మీ ఇష్టం. అందరి పనితీరు, వ్యవహార శైలిపై సమాచారం ఉంది. త్వరలో ప్రతి ఒక్కరితో ముఖాముఖిగా మాట్లాడతా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే పదే మరి ఎమ్మెల్యేలను అంటాడు ఊకే. ఎమ్మెల్యేల పనితీరు బాగాలేకపోతే దూరం పెడతా అంటాడు. మరి మీ మీది బాగాలేకపోతే ఎవరు దూరం పెట్టాలి? ప్రజలు పెట్టాలా? అది కూడా చూసుకోండి. మళ్ళీ ఎమ్మెల్యేలు ఒకటే కాదు కదా! మీ పనితీరు మొత్తం పార్టీ పనితీరే బాగాలేదనుకో ప్రజలు పక్కన పెడతారు. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల జర్నలిస్టు కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావు మాటలపై అట్టుడికిన రాజధాని గ్రామాలు, నినాదాలు, ప్రదర్శనలు, దిష్టిబొమ్మల దహనాలు. రాష్ట్ర వ్యాప్తంగా పెళ్లిబిక్కిన ఆగ్రహవేశాలు, పలుచోట్ల పోలీస్ స్టేషన్ల ఫిర్యాదు, వైకాపా మినహా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, పాత్రికేయ సంఘాల ఆందోళన. అది వేశ్యల రాజధాని అంటూ సాక్షి ఛానల్లో చర్చలట. అమరావతి మహిళలపైన అనిశ్చిత వ్యాఖ్యలు చేసిండు ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్ అట కృష్ణంరాజు అని ఒక డిబేట్లో. ఇది వాస్తవంగా ముమ్మాటికి 100కు 100% తప్పు. అమరావతి రాజధాని ప్రజా రాజధానే కాదా చెప్పాలి తప్ప, లేకపోతే అక్కడ ఏమైనా అక్రమాలు జరుగుతున్నావు, అవకతవకలు జరుగుతున్నావు, భూములు ఎక్కువ తీసుకుంటున్నావు, లేదా మళ్ళీ భూములు సమీకరించే దాంట్లోనో, అసలు అమరావతి అభివృద్ధి చేయట్లేదనే దాంట్లోనో రకరకాల ఆరోపణలు చేయొచ్చు. కానీ వేశ్యల రాజధాని ఇట్లాంటివి ఉండవు. వేశ్యల రాజధానులు ఎట్లుంటాయి? ఏడుంటే వేశ్యల రాజధాని? మరి ఏది మంచిది రాజధాని చెప్పరాదు. మరి అమరావతి వేశ్యల రాజధాని, ఏది మంచిది? విశాఖపట్నం. ఇది వేశ్యల రాజధాని. ఒక సీనియర్ జర్నలిస్ట్ ఒక టీవీ ఛానల్ డిబేట్లో కూర్చొని మాట్లాడటం, అది సాక్షి పేపర్లో. దురదృష్టం ఇది. చాలా 100కు 100% తప్పు. ఎందుకంటే మహిళల ఆత్మగౌరవం, మహిళల పరువుకు సంబంధించింది ఇది. ఏ రకంగా కామెంట్ చేస్తారు అది? ఇంత బాహాటంగా బరి తెగించి అనేది అక్కడ రాజధాని గ్రామాల్లో ఉన్న మహిళలు మొత్తం నేను రోడ్లెక్కి నిరసన వ్యక్తం చేశారు. ఇది వాస్తవంగా తప్పు. అవసరమైతే కేసు కూడా పెట్టాలా ఆ జర్నలిస్ట్ పైన. తప్పులేదు. అంత ఎమోషన్ కావాల్సిన అవసరం ఏంది? మీరు జర్నలిస్ట్, రాజకీయ నాయకుడు కాదు కదా! రాజకీయ నాయకుడు అంటే పార్టీలు, పొలిటికల్ పంతాలు ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి. ఒక జర్నలిస్ట్‌గా వేశ్యల రాజధాని అనాల్సినంత అవసరం లేదు. కాబట్టి మొత్తానికి అది సాక్షి ఛానల్, సాక్షి పత్రిక మెడ కూడా చుట్టుకున్నట్టు అయింది అది ఇయాల. ఇది అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిండు అని చెప్పి ఒక వార్తను ఈనాడు పేపర్ ఇచ్చింది. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.